వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైకాలజీ చూద్దాం. త్వరలో ఒక 2 లేదా 3 వారాల్లో ఏపీలో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి ప్రతిరోజు సైకాలజీ, అలాగే తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం శిశువు నడవటానికి తగిన పరిపక్వత వయస్సు. శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయస్సు 11 నెలలు. గతంలో కొన్ని వీడియోలు చేస్తున్నాను సైకాలజీ, ఒక 3 లేదా 4 వీడియోలు ఉన్నాయి, చూడండి. కంటిన్యూషన్గా అన్ని లెసన్లకు సంబంధించి వీడియోలు చేస్తాను. ఏదో ఒక టైంలో చూడండి, స్కిప్ చేయొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. 135+ మార్క్స్ వస్తేనే డిఎస్సిలో జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మొన్న చూసే ఉంటారు, అన్నీ కూడా జతపరచడాలు, అలాగే సరికాని దాన్ని గుర్తించండి, సరైన దాన్ని గుర్తించండి ఇలా అడిగారు. డైరెక్ట్ బిట్లు అనేవి తక్కువ ఉన్నాయి. పేపర్ ఈజీగా అనిపించినప్పటికీ ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సి జూన్ 2025లో జరిగినటువంటి మెగా డిఎస్సిలో ఈ విధమైనటువంటి బిట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోలు చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయసు 11 నెలలు. 11 నెలలు వస్తే కానీ శిశువు అనేది నడవడానికి అవకాశం ఉండదన్నమాట. పెరుగుదల అనగా అంటే బయటికి కనిపించేదన్నమాట. మానవ సంబంధమైన మార్పుని పెరుగుదల అంటారు. వికాసం అనగా సంచితమైన మార్పు. వికాసం అనేది ఇది భౌతికంగాను మానసికంగాను రెండిటికి సంబంధించినది. సంచితమైన మార్పు. గుణాత్మకమైనది అనేది పరిపక్వతకు సంబంధించినది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత బాగ్లే, డబ్ల్యూసి బాగ్లే. జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పుని ఏమంటారు? జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పుని ఏమంటారు? వికాసం అంటారు. పరిపక్వతకు సంబంధించి సరైన వాక్యం. పరిపక్వతకు సంబంధించి సరైన వాక్యం ఏంటంటే, పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించినది. జైవిక ప్రక్రియ. శ్రీను అనే వ్యక్తిలో మెదడు అభివృద్ధి అనేది ఇది అంతర్గత పెరుగుదలను సూచిస్తుంది. మెదడు అనేది లోపల ఉంటుంది కాబట్టి అంతర్గత పెరుగుదలను సూచిస్తుంది. విద్వేగ కెథార్సిస్ లేదా కెథార్సిన్ అనేది వికాసం. ఉద్వేగ కెథార్సిన్ అంటే వికాసం. 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగటం అనేది పరిణితిని సూచిస్తుంది. మానవులంతా జన్మతః మంచివారే, కానీ నాగరిక వాతావరణం వారి మనసులను మలినం చేస్తుంది అని ప్రకృతిలోకి తిరిగిపోదాం అనే నినాదంతో బాల్యం యొక్క సుకుమారత్వాన్ని తెలియజేసిన వారు. మానవులంతా జన్మతః అంటే పుట్టినప్పుడు మంచివారే, కానీ నాగరిక వాతావరణం వారి మనసులను మలినం చేస్తుంది అని ప్రకృతిలోకి తిరిగిపోదాం అనే నినాదంతో బాల్యం యొక్క సుకుమారత్వాన్ని తెలియజేసింది రూసో. త్రికవలలు అనగా, త్రికవలలు అంటే ఈ కింద ఇచ్చిన 2 అండాలు ఫలదీకరణం చెంది 3 శిశువులు జన్మించట, 2 అండాలు ఫలదీకరణం చెంది 1 2గా విడిపోయి 3 శిశువులు జన్మించట. త్రికవలలు అనగా 3 అండాలు ఫలదీకరణం చెంది 3 అండాలకు 3 శిశువులు జన్మించడం, 2 అండాలు ఫలదీకరణం చెంది రెండిట్లో 1 2గా చీలిపోయి 3 శిశువులు జన్మించడం. ఒక అండం 1, ఇంకొక అండము 2గా విడిపోయి ఆ 2 అండాలు 2 శిశువులు అవటం, మొత్తం 3 శిశువులు అన్నమాట. ఇది త్రికవలలకు సంబంధించి సరైన వాక్యం. సమరూప కవలలు అనగా ఒక అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట. ఒక అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట. ఈయనకు శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి అగ్రగణ్యుడిగా భావిస్తారు. ఈయనను శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి అగ్రగణ్యుడిగా భావిస్తారు. ఎవరిని? స్టాన్లీ హాల్. శిశు మనోవిజ్ఞాన శాస్త్రం అనగానే గుర్తుకు రావాల్సింది స్టాన్లీ హాల్.
షార్ట్ కట్స్ తోటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పుట్టినప్పుడు తలని నిలుపలేని శిశువు 4 నెలల వయస్సు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తలను నిలుపుట అనేది దీనిని తెలియజేయును. పుట్టినప్పుడు తలని నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు అంటే వయసు పెరిగే కొద్దీ పెరిగిందనమాట. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనేది దేనిని తెలియజేస్తుందంటే పరిపక్వతని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, రాజు అనే ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువుకు ప్రాదేశిక భావనలు ప్రయత్నించి నేర్పలేకపోయినను. అయినా అతనికి తెలియనిది. రాజు అనే ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువుకు ప్రాదేశ భావనలు ప్రయత్నించి నేర్పలేకపోయాను. అయినా అతనికి తెలియనిది. అతనికి వికాస భావనలు తెలియలేదు. వికాస భావనలు కంపల్సరిగా టీచర్కి తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తేనే పిల్లవాడికి ఎలా చెప్పాలనేది అర్థమవుతుంది అనమాట. జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పును ఏమంటారు? జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పును ఏమంటారంటే పరిణితి అంటారు. పరిణితి అభ్యసనం వలన కలుగు ప్రగతిశీల మార్పుల శ్రేణి. పరిణితి అభ్యసనం వలన కలుగు ప్రగతిశీల మార్పుల శ్రేణి వికాసం. శిశువులో వికాసం ఈ విధంగా జరుగును. శిశువులో వికాసం ఏ విధంగా జరుగుతుందంటే పరిణితులకు తగిన కృత్యాల ద్వారా వికాసం గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది. వికాసం అనేది గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పేది. గుణము పరిమాణము రెండింటికి కలిసి ఉండేదే వికాసం అన్నమాట. వికాసం అనగానే గుణము పరిమాణాత్మకం రెండు గుర్తుకు రావాలి. పరిమాణం అనేది భౌతికంగా కనపడుతుంది, గుణాత్మకం అనేది లోపల. సో ఈ విషయం చెప్పింది మాత్రం హర్లాక్. వికాసం గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుందని తెలియజేసింది ఎలిజబెత్ హర్లాక్. 3 నెలల నిండిన శిశువు మెదడు నిలపలేకపోతున్నాడు. ఆ శిశువులో జరగని ప్రక్రియ. 3 నెలలు నిండిన శిశువు మెదడు నిలపలేకపోతున్నాడు. ఆ శిశువులో జరగని ప్రక్రియ పరిపక్వత. ఇది కొంచెం తప్పుగా ఉంది. ఈ క్రింది వానిలో ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను తెలియజేసే పదం ఏది? ఈ క్రింది వానిలో ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను తెలియజేసే పదం పెరుగుదల. అప్పుడే పుట్టిన శిశువు 3 కిలోల బరువు ఉన్నాడు. అది 15 సంవత్సరాల నాటికి 30 కిలోలకు చేరితే ఆ శిశువులో జరిగిన మార్పు. అప్పుడే పుట్టిన శిశువు 3 కిలోల బరువు ఉన్నాడు. 15 సంవత్సరాలు వచ్చేనాటికి 3 కిలోలు కాస్త 30 కిలోలు అయితే దాన్ని ఏమంటారంటే బహిర్గత పెరుగుదల. బరువు పెరగడం అనేది బహిర్గత పెరుగుదల. ఉత్తర బాల్య దశలోని శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశాలను అర్థం చేసుకుని ఈ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించడం అనేది దేన్ని తెలియజేస్తుంది? వికాసం. ఉత్తర బాల్య దశలోని శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశాలను అర్థం చేసుకొని ఈ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించడం అనేది వికాసాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తికి అభ్యసన ప్రమేయం లేకుండా పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేది. ఒక వ్యక్తికి అభ్యసన ప్రమేయం లేకుండా పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేది పరిణితి. జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని పరిణితికి సంబంధించిన నిర్వచనం ఇచ్చింది. జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని పరిణితికి సంబంధించిన నిర్వచనం ఇచ్చిన వాళ్ళు గెసెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి.